జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు. మరి రోబో చూసాం, రోబో 2.0 చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక శకం అయిపోయింది, రెండో శకంలో 2.0 అంటున్నారు. ఎలా ఉంటుంది? 2.2 అంటే ఒక పాయింట్ ఏమో తల్లండి, ఒక పాయింట్ ఏమో చెల్లండి, ఇద్దరు కలిసి కుమ్మేస్తున్నారండి. రేపు పొద్దున్న జైల్లోకి వెళ్ళి పడుకుంటాడండి. అదేనండి 2.2 అంటే. మరి అదేంటది అంటే కార్యకర్తలకు మేలు చేస్తాను, మెయిన్ గా మన అనుకున్నాడు ప్రతి ఒక్కడికి నేను ఉంటానని చెప్పి ఏదేదో చెప్తున్నారు, వేరే విధంగా ఉంటుంది అన్నారు. మన అంటే ఇంటో కన్న తల్లికైనా చెల్లికి చేయనాడు, బయట ఏం చేస్తాడండి? ఇంకేం చేస్తాడంటారా? కార్యకర్తలు ఎక్కడున్నారు? ప్రతి నాయకుడు ఏం చేస్తాడు? ఇలా బయటకు వెళ్తున్నాడు, నిజ రూపం చెబుతాను అంటున్నాడు. నిన్న దాకా తొక్కేశారు, నన్ను చంపేశారు అంటున్నారు. ఇలా బయటకు వచ్చి మీరు నిజం చెబుతా అంటే ఏంది? ఆయన చేసిన అన్యాయాలేక అక్రమాలేక ఇంకేమని చూడడానికి? రీసెంట్ గా విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి భోగోతాలు బయట పెడతానండి, కెలక్కండి, దూరంగా ఉండండి వార్నింగ్ ఇస్తున్నారు. ఏం జరుగుతుందంటారు అక్కడ? ఏం జరుగుతుందంటే ఏముంది, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇవన్నీ పాపాలన్నీ ఆయన దగ్గరే చిట్టా ఉంది. చిత్రగుప్తుడు లెక్కలని ఆయన దగ్గరే ఉండే లోపల ఇప్పాడంటే ఇంకేం లేదు. అందుకనే కదా విజయసాయి రెడ్డి ఈ రోజు రోడ్డు మీద తిరుగుతుంది. లేకపోతే ఈ బాడికి ఎప్పుడు గొడ్డలేడు బాత్రూంలో పడిపోయేది. అది నెక్స్ట్ టార్గెట్ ఎవరిది అంటారు మీరైతే? నెక్స్ట్ టార్గెట్ చెల్లి తల్లి తప్పించుకొని తిరుగుతున్నారు. కాతే చూడాలి ఎవరు దొరుకుతారు. మరి అది విజయసాయి రెడ్డి గారి చుట్టూ ఏం తిరుగుతుంటారా? తిరగదు. ఎందుకంటే చుట్టూ అంతా వేరే చోట పెట్టుకొని ఈయన బోడిగుండుతో తిరుగుతాడు విజయసాయి రెడ్డి. జుట్టు దొరికిందాక విజయ్ రెడ్డి బాగానే ఉంటాడు బయట. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు, ఇక్కడేమో 10 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన చూశారు. మీకు ఎవరు నచ్చింది? వన్ సైడ్ గా చెప్పండి. ఎవరిది నచ్చిందంటే ఒక మాటలో చెప్పాలంటే అండి, ప్రజలను అడిగితే ఒక్క మాట చెబుతున్నారండి. రావణ కాష్టం మొదలైపోయి రామరాజ్యం సస్యశ్యామలంగా జరుగుతుంది ఈ రోజున. ఇవాళ అసెంబ్లీలో చూసుకున్నామంటే ఒక్క బూత్ లేకుండా పద్ధతిగా ప్రజాధనం వినియోగించుకొని అసెంబ్లీ నడుతుందని ప్రతి ఒక్కళ్ళు ఇలా ఆఖరికి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. ఒక పార్టీ జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే ఎలా ఉండేది చూశారు కదా. ప్రతి పల్లెటూరు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడికి పడిన రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు రోజు పడిని. ఇంతవరకు ఎవరి వల్ల కాలాది? ఒక ప్రధానమంత్రి గాని, ఒక జగన్ వల్ల గాని, ఇన్ని మంది ముఖ్యమంత్రులు చేసినా గానీ ఎవరి వల్ల కానిది దూరం ఎక్కడెక్కడ మన్యాలకి తండాలకి రోడ్లు పడుతున్నాయి ఈ రోజున. ఇప్పుడు మీరు చెప్పారు కదా మన్యాలకి తండాలకి, మామూలుగా మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కానీ బేసిక్ ఫెసిలిటీస్ అనేవి అందరికి ఉంటాయి. కానీ కొండల్లో బతికే వాళ్ళకి కనీసం రోడ్ అని, తాగడానికి నీళ్ళు అని, కరెంట్ అని ఉండేవి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా 10 కిలోమీటర్ల వరకు కూడా కొండల్లోకి నడుచుకుని వెళ్లి ఏజెన్సీ ప్రాంతాల్లో రిస్క్ చేసి మరి కూడా చేశారంటే ఆయన ఏ స్థాయి నాయకుడు అనుకున్నారు మీరు? ఏ స్థాయి నాయకుడు అంటే అదేనండి, ప్రజల్లో నుంచి పుట్టిన వ్యక్తి, కష్టపడ్డ వ్యక్తి, కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాడు. నక్సలైట్ల ప్రభావం ఉందని తెలిసినా కూడా అందరిని ప్రతి ఒక్కరిని జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని నడుచుకుంటే తీసుకెళ్లి ఈ రోజున రోడ్లు వేయించాడు. మీరు అంతకు ముందు ప్రెగ్నెంట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీ కట్టుకొని వెళ్ళాలి. వాళ్ళు బ్రతుకుతారో మధ్యలో ఏమంటారో కూడా తెలియదు. అలాంటి వ్యక్తికి ఇవాళ అంబులెన్స్ వెళ్తుంది రోడ్లు వేసిన తర్వాత. అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అంటే, అది పవన్ కళ్యాణ్ పాలన అంటే. నేను ఒకే ఒక మాట అడుగుతున్నానండి, మీరు వేశారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఓటు, ఏ రోజైనా కానీ ఈ 10 నెలల్లో ఆ ఓటు నేను అనవసరంగా వేశాను, నా ఓటు వృధా అని ఎప్పుడైనా అనిపించిందా? నేను జెండా వేసుకున్న తర్వాత ఈ రోజు వరకు ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పుడు ఈ రోజున ఉందని కాదు, జెండా వేసుకున్న మొదలు నుంచి నేను తిరిగేది జనసేన అని చెప్పుకునే కార్యకర్త, పైకి చెప్పుకునే దమ్మున నా కార్యకర్త జనసేన కార్యకర్త మాత్రమే. వైసీపీ వాడు చెప్పుకోలేరు, తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోలేరు. ధైర్యంగా చెప్పాలంటే జనసేన కార్యకర్తే. రూపాయి లేకుండా, మందుకు గాని బిర్యానీకి గాని లేకుండా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని తిరిగే దమ్ము నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జనసేన పార్టీ నాయకులే, జనసేన కార్యకర్తలు మాత్రమే.